మాతృదేవోభవ. ఆనందించుటగాక ఏడ్చెదని జగన్మాత, ఆనందించుటగాక ఏడ్చెదని ఏ ఆద్యంతములేని దివ్యానంద స్థితమైన బ్రహ్మము మదీయభ్యర్థనలు తోడుతన్ నేనింకన్ వినిపింపకుండగనే కన్నీరైన రాకుండనే. దివ్యానంద స్థితమైన బ్రహ్మము మదీయాభ్యర్థనలు తోడుతన్ నేనింకన్ వినిపింపకుండగనే కన్నీరైన రాకుండనే. నేనుంటిన్ గద నీకునే మనసు మన్నింపన్, నేనుంటిన్ గద నీకునే మనసు మన్నింపన్ కృపా సంపదన్ ఆనందించుటగాక ఏడ్చెదనే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 371వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎంత నిరాశలో పడిపోయాడండి హనుమంతుడు. విశ్వనాథ వారి పద్యంలో ఎంత విశదీకృతం చేసి చెప్పారు దాన్ని. తుంగ ప్రోత్థతరంగ సంక్షుభిత పాధోరాశి వార్వల్లిపై అంగల్ వేయుచు దాటి వచ్చి తిని గర్వాధీనతన్. నేను కానంగా జాలక జానకీ సతిని, కానంగా జాలక జానకీ సతిని అనంతంబు నిరాశామఘోత్తుంగ నిరాశామఘోత్తుంగ ప్రోత్థతరంగ సంక్షుభిత పధోరాశిలో మున్గెదన్. ఓ పెద్ద గర్విస్తూ వచ్చేసావుగా, పడు అంటోంది ఆయన మనస్సు. సామాన్యమైనటువంటి మానవుడు ఎలా జీవిస్తాడో అలాగే రామాయణం రాశాడు వాల్మీకి. అది ఇన్ని వేల ఏళ్ళు నిలబడ్డం ఎందుకు అంటే ఆ మానవత్వం నిండా అంతర్గతంగా దైవత్వం ఉంది. ఈ ఋషి ప్రణాళిక వెనకాల ఉన్నదంతా బ్రహ్మ ప్రణాళిక కాదు, నారదుని ప్రణాళిక కాదు. బ్రహ్మ నారదుడు ఉంటే విష్ణు ఉండరు అక్కడ. అంటే మన వెనకాల భగవంతుడు ఉండాలి అంటే మనలో ఉండాల్సింది దైవత్వం కాదంటే మానవత్వం. మనిషి మనిషిగా, కుక్క కుక్కగా, తాబేలు తాబేలుగా, చెట్టు చెట్టుగా ఉండడమే భగవంతుడు కోరుకుంటున్నాడు. మనిషిని దేవుడు అవ్వమని ఆయన చెప్పాలి. నువ్వు మనిషిగా ఉండు చాలు. ఒక మనిషి ఏం చేస్తాడో అది చెయ్యి. ఓ కుక్క ఇంకో కుక్కను చంపుకుని తినదు. మనిషిని కాల్చుకుని తింటున్నాడే సాటి మనిషిని. దోపిడీ చేస్తున్నాడే విద్య పేరు మీద, వైద్యం పేరు మీద రకరకాల వ్యాపారాలు చేసి. ఎలా వస్తుంది ఈ స్థితి? లక్షలు పెట్టి డిగ్రీలు కొనుక్కుంటున్నామే. మనకు ఆ విద్యలో ఆసక్తి లేదు, కానీ ఆ విద్యకి గొప్పదనం ఉంది. కట్నాలు ఇస్తారు, లేకపోతే డబ్బులు ఇస్తారు, సర్టిఫికెట్ ఉంటే చాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లంచాలా విపరీతంగాన. బాధ్యతలు చేయవలసిన చోట మళ్ళీ అందరూ బొట్లే, అందరూ పూజలే, అందరూ పుష్కర స్నానాలే. ఎవరి మనస్సులో ఏ మార్పు కనపడదండి. ఆశ్చర్యం. అంటే ఒక తంతు అంతే, ఓ తంతు. ఏ పుణ్యక్షేత్రం వచ్చినా, ఏ పెద్ద పండుగలైనా ఓ తంతు. ఓ డప్పులు కొట్టి డమడమలు ఆడించే మొత్తం పెద్ద అడావుడు చేసే, ఊరింగులు పెట్టి ప్రతిదీ బ్రహ్మోత్సవాలు చేసేవి. రోజుకో వాహనం మీద ఊరేగించేస్తారు దేవుడిని. కానీ మనం ఎప్పుడూ మాత్రం ఊరేగుతున్నది గాడిద మీదనే. ఎన్ని వాహనాలు చూస్తున్నాం. ఆయన అన్ని వాహనాలు ఎక్కుతాడు, అన్నీ చూస్తాం, దండం పెట్టుకుంటాం, పుణ్యం ఉంటుంది. మనం ఎప్పుడూ ఎక్కుతున్నది గాడిదని. ఎందుకంటే మన బుద్ధి అలా ఉంది. మన బుద్ధి రావణాసురుడు బుద్ధి అయింది. మరి భగవంతుడు ఎక్కే వాహనాల్లో ఈ వాహనాలు లేదే, మనకెందుకు ఎక్కుతున్నాం దీన్ని? ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి, ఈ మొత్తం భక్తి సామ్రాజ్యం నుంచి ఇది నేర్చుకోవద్దండి మనం. హనుమంతుడినే ఎంత నిరాశకమే, ఎంత నిజాయితీపరుడు, ఎంత నీతి, ఎంత ధర్మం, ఎంత బ్రహ్మచర్యం, ఎంత తపస్సు, ఎంత యోగిత్వం. అంగలు వేయించు దాటి పోయో పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చేసాం అక్కడికి. అబ్బా అంటే అంత నీరసం వచ్చింది దానికి. అనుకున్న పని జరగకపోతే అంత నీరసం మనకు కూడా వస్తుందా? మీరు శాస్త్రజ్ఞులను తీసుకోండి. ఒక ఐన్స్టీన్, ఒక ఎడిసన్, జాన్ గూటెన్బర్గ్, మన జగదీష్ చంద్రబోస్, సివి రామన్ గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, భీమవరం బోధకాలకు ఇంజక్షన్ కనిపెట్టిన మహానుభావుడు. ఎంతెంత యాతన పడ్డారండి. సుబ్బారావు గారు వాళ్ళ అమ్మగారికి బోధకాలట. ఆవిడలా ఆ కాలు ఈడుచుకుంటూనే బ్రాహ్మణులు వచ్చిన వాళ్ళకల్లా భోజనాలు అవి హడావిడి పడి చేస్తుంటే తల్లి బాధ చూడలేక ఆయన టెట్రాసైక్లిన్ కనిపెట్టాడు ఇంజక్షన్. తర్వాత దాని మీద పరిశోధన చేశాడు. ఈవేళ మనం ఎవరైనా వైద్యశాస్త్రం చదువుతున్న వాళ్ళం అలా ఆలోచిస్తున్నామా? నా జీవితం మొత్తం మీద ఈ జబ్బుకు మందు కనిపెడితే చాలు అయినట్టే. అసలు మీరు అవినీతి జబ్బుకు మందు కనిపెట్టగలిగితే మీరు గొప్ప వైద్యులు. అంతవరకు వద్దు పోని. మామూలు జబ్బుకి
నిరాశలో కూలిపోయాడు. నిజమే, ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. మనం ఒప్పుకుందాం, ఊరికే ఏదో ఉత్ప్రేరకాలు ఎక్కించుకుని మాట్లాడద్దు. ఒప్పుకుందాం, మనకు నిరాశ వస్తుంది. ఎంత ఆశావాదికైనా, ఎంత ఉత్తేజం ఉన్నవాడికైనా నిరాశ వస్తుంది. మామూలు నిరాశ కాదు. చివరికి ఇతను ఏ నిర్ణయానికి వచ్చాడంటే హనుమంతుడు, సా రాక్షసాణం ప్రవరేణ జానకీ స్వశీల సంరక్షణ తత్పరా సతి అనేన నూనం ప్రతి దుష్ట కర్మణ. అమ్మా తల్లి జానకి మాత, అయిపోయి ఉంటుందమ్మా, ఘోరం జరిగిపోయి ఉంటుందమ్మా. నాకు నువ్వు కనబడకపోవడం ఏంటి తల్లి, ఘోరం జరిగిపోయి ఉంటుంది. సా రాక్షసాణం ప్రవరేణ జానకి స్వశీల సంరక్షణ తత్పరా సతి అనేన నూనం ప్రతి దుష్ట కర్మణ హతా భవేద్ ఆర్యపదే పరే స్థిత. హతా భవేద్ ఆర్యపదే పరే స్థిత. మా రాముడు తలంచినంత ఘోరం జరిగే ఉంటుందమ్మా, జరిగే ఉంటుందమ్మా. లేకపోతే ఇంత తాపత్రయపడుతుంటే కనబడకుండా ఉంటావా తల్లి? అయిపోయి ఉంటుంది, అయిపోయి ఉంటుంది. ఈ దుర్మార్గుడు తన కోరిక తీర్చలేదని ఎప్పుడో చంపేస్తుంటాడు. నా ప్రయత్నం అంతా వృధా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి? అసలు వెనక్కి వెళ్ళాల్సిన పని ఏదైనా ఉందా నాకు ఇక్కడ? ఇంత నిరాశలో కోరుకుపోయాడండి. అది సుందరకాండ. అసలు అయ్యా, రామాయణం, చరిత్ర, దైవత్వం, మానవత్వం సమస్తం పక్కనెట్టండి. ఒక చలనచిత్రం అనుకుందాం కాసేపు సరదాకి. ఎంత రసమయ కావ్యం అండి ఇది. ఈ చదువుతుంటే ఈ శ్లోకాలకు అర్థం తెలిసి ఈ రకంగా పాడుకోగలిగితే సంగీతం అక్కర్లేదు. ఈ రకంగా భావస్ఫోరకంగా పాడుకోగలిగితే ఆ లోపల కలిగేటువంటి రసస్పందనం చూడ కన్నీళ్లు ఊరుతూ ఉంటాయి. అదే రస్య రణత్కింకిణి మేఖల, రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల. లలితా సహస్రం అన్నమాట. రస్య అంటే వ్యాఖ్యానం చూడండి, అదే ఉంటుంది. అన్నం పదార్థం కూడా తయారు చేస్తే నాలిక మీద కాదండి, అసలు దాని హృదయానికి ఒక ఆనందం అందిస్తుంది. అది లొట్ట ఇస్తుంది అప్పుడే. అది రుచి. నాలిక మీద పడగానే రుచి కాదు, దాని సారం హృదయానికి అందుతా. అదిరిందయ్యా అంటాం. అది ఒక్కోసారి మంట కావచ్చు, మీ చిత్రం అది చేదు కావచ్చు, కాఫీ చేదుగా డికాషన్ బ్రహ్మ ఆ స్థాయిలో ఉంటే కానీ నాకు నచ్చదు అంట. పచ్చిమిరపకాయ కూడా, కారం కూడా, తీపి సరే. అంటే నవరసాల్లో ఏదైనా కావచ్చు, 6 రుచుల్లో ఏదైనా మన ఆనందింపజేసినట్టే శృంగారం, వీరం, కరుణం, అద్భుతం, భయానకం, బీభత్సం, రౌద్రం. బీభత్సం మనం నిజంగా ఆనందింపజేయకపోతే చంద్రముఖి సినిమా, అరుంధతి సినిమా అంతమంది ఎందుకు చూశారండి? లక్షల మంది. భయం అని తెలుసుగా, దెయ్యాలు తప్పితే ఏమున్నాయి? ఆ లోపల గది తెరిస్తే భయంకరంగా ఉంటుంది తెలుసు. బెక్క చచ్చిపోయి 150 రూపాయలు చూసాము, ఆ గది తెరిస్తే బాగుండని. అంటే బీభత్సం కూడా మన మనస్సులోకి వెళ్ళి హృదయానికి చేరి రసస్థాయి పొందింది. రసస్థాయి పొందితే అక్కడ భయము, శృంగారము, వీరము, కరుణము అని మన స్థాయి భావాలు అంటారు. శృంగారానికి రతిక్రీడ, ఏదో బీభత్సానికి జుగుప్స, ఇవన్నీ అంటారు. వీరత్వానికి ఉత్సాహం, అవి ఉండవు. ఆ స్థాయి భావాన్ని దాటి స్థాయి అతీతమైన భావానికి వెళతాం. అది రసం. రసోవై సఖ అంటే అర్థం అది. అదే పరబ్రహ్మస్వరూపం. అదే సద్యఃపర నిర్వృతయే. కావ్యం సద్యఃపర నిర్వృతి ఇస్తుందంటే అర్థం అది. ఆ కావ్యం చదువుకుంటూ ఇంట్లో కూర్చొచ్చే. అందుకని ఆపోజిట్గాడికి బయటికి వెళ్ళబుద్ధి కాదు. షూటింగు మీటింగు లేదు అంటే నాకు చిన్నపిల్లాడికి బళ్ళి అనేట్టే. బళ్ళి అనేట్టే. పైగా వాన కురిసినాడు అకస్మాత్తుగా బళ్ళి ఏదని తెలిస్తే బడి పిల్లడికి ఎంత ఆనందంగా ఉంటుంది. నాకు ఎవరైనా టీవీ వాళ్ళు ఫోన్ చేసి అనుకోకుండా సార్ ఇవాళ టీవీ షూటింగ్ లేదండి, పాలు పోసేవారు అంటాను. ఇంట్లో కూర్చున్నది ఏం బాధపడను నేను. దానికి ఏదో అహంకారం ఉండడం పెట్టలేదా ఏం ఉండదు, సంతోషం. అమ్మాయ ఓ రోజు దొరికి. ఎందుకంటే ఒక కావ్యం చదువుకోవచ్చు. ఇంట్లో కొంచెం మనకు కావాల్సింది చదువుకోలేక అనుకోకుండా వచ్చిన సెలవు చాలా, అనుకోకుండా వచ్చిన లాభంలాగే అనుకోకుండా వచ్చిన సెలవు చాలా బాగుంటుంది. అలానే ఉద్యోగానికి మనం చేస్తున్న పని చేయడానికి ఏమి ఇబ్బంది లేదు, హాయిగా ఉన్నాం కదా, ఆనందపడేది నేను ఆస్వాదించే చెబుతున్నాను. ఇది ఈ విధానం ఎందుకంటే ఇది చూడండి పాపం ఎంత బాధపడుతున్నాడు ఆయన. సా రాక్షసాణం ప్రవరేణ జానకి. ఇక్కడ ప్రవర శబ్దానికి శ్రేష్ఠుడు అని అర్థం చెప్పకూడదు, ముఖ్యుడు, నాయకుడు అనే అర్థం దానికి. ఈ రాక్షస నాయకుడు, ఈ దుర్మార్గుడు స్వశీల సంరక్షణ తత్పరాసతి. ఈ ఇతరులందరూ లొంగినట్టుగా శీలవతి అయినటువంటి సీత లొంగలేదని చంపేస్తుంటాడు. అనేన నూనం ప్రతి దుష్ట కర్మణ. వాడికి దుర్మార్గాలు తప్పితే వాడికి కరుణ ఎందుకుంటుంది? వాడికి కరుణ ఉంటే ఇన్ని సంవత్సరాల పాటు చేసి ఇంతమందిని ఎత్తుకొస్తాడు. కరుణ ఉన్నవాడు చేసే పని ఇది.
పైగా వాడి భార్యలకేసేమో దీపాలు కూడా చూడలేకపోతున్నాయా, దేవతలు సరేనా? వీడు మాత్రం ఊళ్ళో వాళ్ళందరి భార్యల్ని ఎత్తుకొస్తాడా? వీడికి కరుణ ఏమిటి? హతాభవే అయిపోయి ఉంటుంది, ఎప్పుడో వేసేసి ఉంటాడు. లేకపోతే ఇంత వెతికాను తెల్లారిపోతుంది, అప్పుడే నాకు కనపట్టలేదు అని ఒక నిరాశలో కూరుకుపోయాడు. ఎప్పుడూ మన కావ్యాల్లో, పురాణ ఇతిహాసాల్లో ముఖ్యంగా ఎప్పుడూ దుఃఖంలోనూ నిరాశలోనూ ముంచి అలా వదిలేయడం అనేది జరగదండి. మన భారతీయ సంప్రదాయం మంగళాదిని, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని కావ్యాన్ని. మరి ఈ మధ్యలో ఈ అమంగళాలు, ఈ నిరాశలు ఎందుకంటే అవి లేకపోతే రక్తి కట్టడంతో విషయం జీవితం అలా ఉందా లేదా? అదే పాశ్చాత్యులు చాలామంది జీవితాలు విషాదాంతంగా ముగిశాయి. అటువంటిప్పుడు సహజంగా దాన్ని అలాగే చూపిస్తే తప్పేమిటని ఆలోచించారు. కాబట్టి షేక్స్పియర్ లాంటి మహాకవి రచనల్లో కూడా ట్రాజడీలు ఎక్కువ ఉన్నాయి. మనకు అన్ని కామెడీ కావలసింది. అంటే ఆ దృక్పథం, జీవితం పట్ల ఉండే దృక్పథం తేడా. ఎవరిని తప్పు పట్టడం కాదు, అది దృక్పథం తేడా. కానీ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, నిజమే సహజం కొంతమంది జీవితాలు దుఃఖమయంగానే ముగించవచ్చు. దాన్ని నువ్వు ఎందుకు ప్రదర్శిస్తున్నావు? అసలు జనం బాగుపడాలనా, చెడిపోవాలనా, జనం దుఃఖంలో మునిగిపోవాలనా, సుఖంగా ఉండాలనా? ఈ లక్ష్యాత్మకంగా ఆలోచించడం భారతీయ సాహిత్యంలో ఉంది. లక్ష్యాలు మాకెందుకండి, ఉన్నదొన్నట్టు చెప్పేస్తామనడం పాశ్చాత్య సాహిత్యంలో ఉంది. తేడా అది. అసలు ఎందుకు? నిజమే, వాళ్ళు ఎవరో దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు, కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దాన్ని ఎందుకు చెబుతున్నావు? మానే చెప్పరాదు, చెప్పకుండా ఉండరాదు. కావ్యం దృష్టి భారతీయులది ఎలా ఉందో అందరూ బాగుండాలి కదా మనం కావ్యం రాసేది. ఏడిపించడం కోసం కావ్యం ఎందుకండి? దుఃఖం ఇలాగే ఉంటుంది, చచ్చిపోతాం అంటే అసమర్థుల జీవయాత్ర రాస్తే చిట్టిబాబు గారి మీద కూడా ఈ విమర్శ వచ్చింది. ఆ అసమర్థుల జీవయాత్ర రాస్తే ఆ రచయిత మీద కూడా వచ్చింది. చివరికి మిగిలేదు చిట్టిబాబు కదా, అసమర్థుల జీవయాత్ర రాసిన ఆయన మీద కూడా వచ్చింది. ఎందుకంటే ఉన్నట్టు చూపించడం, ఉన్నట్టు చూపించడానికి కళక్కలేదండి. ఉన్నదాన్ని సంస్కరించాలి. ఆ సంస్కారం ఎలా ఉండాలి? మళ్ళీ అది సహజత్వానికి వ్యతిరేకం కాకుండా ఉండాలి. అందులో అద్భుతాలు, మహిమలు ఉండద్దు. మళ్ళీ అవి విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు సారంగధరుని కాళ్ళు నరికేశారని ఏదో వచ్చింది సారంగధర నాటకాలు. అక్కడ దేవత ప్రత్యక్షమైంది, ఆయన కాళ్ళు వచ్చి ఇది మహిమ, ఇది ఎవడో నమ్మడం. లౌకికమైనటువంటి సంస్కారాల ప్రకారమే, కారణాల ప్రకారమే అతనికి వచ్చే వ్యవహారం ఉండాలి. అలా ఉంటే ఆ సహజత్వానికి వెంటనే నమ్ముతాడు. రామాయణం అలాగే ఉంటుంది. భారతం కూడా అలాగే ఉంది. అన్ని యాతనలు పడి పాండవులు నెగ్గారు, కానీ మహిమల వల్ల నెగ్గలేదు. పరాక్రమమే అంతాను. అందులో ఏదైనా కొంత దైవానుగ్రహం ఉండొచ్చు, కానీ మహిమ మీద ఆధారపడలేదు ఎక్కడ. అనుగ్రహం వేరు, ఈ మహిమలు మాయలు వేరు. ఈ సహజత్వం ఉండబట్టే మనకి పురాణాల్లో తప్పితే ఇతిహాసాల్లో, కావ్యాల్లో ఉండబట్టే ఈ సహజత్వం, ఆ గాథలు ఎప్పటికీ మనుషుల్ని కాస్త ఉత్తేజితం చేస్తున్నాయి. అందుకని ఇక్కడ అయిపోయి ఉంటుంది, హతాభవే దార్యపథే పరే స్థిత. కానీ ఆ చనిపోయింది అన్న మాట రాగానే మనకు చూడండి ఒకసారి వెంటనే లోకంలో కూడా మనం ప్రేమించే వ్యక్తి అయితే చెప్పక్కర్లేదు, ద్వేషించే వ్యక్తి అయినా సరే చనిపోయాడు అనగానే చనిపోయాడా మాయకుడు, తెచ్చిపెట్టుకున్నాడు అనవసరంగా అని వెంటనే జాలేసేస్తుంది. సరే, ఇక మనం అభిమానించే వ్యక్తుల గురించి చెప్పక్కర్లేదు, గగ్గోలు పడిపోతాం. ఇంకా హనుమంతుడికి సీత అంటే ఎంత గౌరవమో వేరే చెప్పాలి. ఆయన చూడకపోయినా విన్నాడుగా. అందుకని స్వశీల సంరక్షణ తత్పరాసతి. ఆవిడ తన శీల రక్షణ నుంచి అడుగు కూడా ముందుకు వెయ్యదు, తేలదు. స్వామి ప్రతిజ్ఞమూర్తియే అంటారు విశ్వనాథ వారు. రాముడు ప్రతిజ్ఞ చేస్తే ఎంత స్థిరంగా ఉండదో, సీతాదేవి కూర్చునే విధానమే అంత స్థిరంగా ఉండదు. ఆవిడ తప్పుతుందా? నదుల యందు గంగ, ననలందు సంపెంగ, సతుల గీత సతుల సీత గ్రంథతతుల గీత, కవులయందు చూడ కాళిదాసుడు గొప్ప, లలిత సుగుణజాల తెలుగు బాల అన్నారు కరుణశ్రీ గారు. అటువంటి సీత సామాన్యురారా. అందుకని స్వశీల సంరక్షణ తత్పరాసతి. ఆ స్త్రీ ఆ శీలాన్ని పోగొట్టుకుందుకు ఒప్పుకొని ఉండదు, అనుమానమే లేదు. అసలు ఆ వంశంలో అలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు పుట్టరు. అందులో ఆవిడ మరీను ఆ వంశానికి అలంకారం. అసలే ఆకాశం, అందులో చందమామ. ఆకాశమే గొప్పది, స్వచ్ఛమైనది, అందులో చందమామ. ఎందుకు తేడా ఉంటుంది? వీడా దుర్మార్గుడు అనేన నూనం ప్రతి దుష్ట కర్మణ. వీడు అనుకున్నది నెరవేరే వరకు వదిలే రకం కాదు. కాలేజీలో అమ్మాయి దక్కకపోతే యాసిడ్ పోసే రకం వాడు రావణాసురుడే. యాసిడ్ పోసాడంటే రావణాసురుడే, అనుమానమే ఉంది. అంటే తనకు దక్కనే అందం ఎవరికి దక్కదు. వెనకెక్కడో తమిళనాడులో జరిగింది ఒక ఘట్టం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి మీద దాడి చేస్తున్నారని ఈ దొంగతనంగా దాచిన డబ్బు రోడ్డు మీద వేసి తగలబెట్టేశారట. అదేమిటి?
ఇప్పుడు దొరికితే ఏమవుతుంది, వాళ్ళు ప్రభుత్వం వాడుకుంటుంది, ఎవరికో ఏ పథకాలకో ఖర్చు పెడతారు, మనం తప్పు మనం ఒప్పుకుంటాం, అవసరమైతే 2 నెలలు జైలుకి కడతాం, పోనీ అందులోనే కొంత జరిమానా కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ గురించి జైళ్ళలో పెట్టి ఏం చేయరు, అందులో జరిమానా భారీగా కట్టించుకుని ఎలాగో పారిపోస్తున్నాం కదా కట్టించు కదా. అబ్బే అంటే మనకి దక్కింది ఎవరికి దక్కడానికి విధంగా తగలబెట్టారట. 5-6 ఏళ్ల క్రితం తమిళనాడులో జరిగింది. సద్దాం హుస్సేన్ చేశాడుగా, ఆ కోపం వచ్చి ఆయిల్ మంట పెట్టాడు. అందరికీ ఉపయోగపడి అసలు ఆయిల్ లేక బాధపడుతుంటే మంట పెడతారా? తిండి మనం తింటే తినాలి, ఎవరికైనా పెట్టాలి, లేదా పారపోసేస్తారా? అలా వదిలితే పురుగులేనదంటాయి, ఎవరో పట్టుకెడతారు, పోనీ ఉపయోగిస్తుంది, తర్వాత ఏదో అవుతుంది. మనంతా మనం ఎలా రోడ్డు మీద పారిపోస్తామండి ఎంత కోపం ఉంటే మాత్రం. ఇక ఈ ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి. అనేన నూనం ప్రతి దుష్ట కర్మణ, వాడు దుర్మార్గుడు, వాడెందుకు క్షమిస్తాడు, వాడెందుకు ఆలోచిస్తాడు, వేసేసి ఉంటాడు, ఇప్పటికి అయిపోయాడు. హతాభవేత్ ఆర్యపదే పరే స్థిత. అయిబాబు, పరమమైనటువంటి శ్రేష్ఠ మార్గంలో, భారతీయ సంప్రదాయ మార్గంలో నడుచుకునేటువంటి అటువంటి స్త్రీ మళ్ళీ పుడుతుంది. అసలు ఇంత నిరాశా ధోరణకు కూడా ఆయన ఎందుకు వెళ్ళిపోయాడండి? అక్కడ ఉన్న పరిస్థితులు అలా అనిపించే, ఉన్నది ఉన్నట్టు కొన్నుము ఊహల పోగలు అనుకొమ్మికన్, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అంతే జరుగుతుంది. కాబట్టి ఆ కథ అలాగే నడవాలి. అలాంటి కావ్యం మనం రాస్తే అలాగే రాయాలి, అలాంటి నవల రాస్తే అలాగే రాయాలి, అలాంటి సినిమా తీస్తే అలాగే తీయాలి, అసహజంగా తీయకూడదు. కానీ ఆ తిప్పే మలుపు, ఆ అసహజంలో, ఆ దుఃఖంలో అలా వదిలేయకూడదు. సహజమైన కూడా దాన్ని సహజంగానే సుఖంలోకి మార్చాలి. అది దర్శకుల యొక్క ప్రతిభ. అక్కడ అవసరమైతే 2 మాటలు 2 సంఘటనలో కలుపుతాం, తప్పేం లేదు. ఇటువంటిది సీత. కాబట్టి ఉన్నట్టు గుణము జీవితం అది. అక్కడ ఆ పరిస్థితులను బట్టి ఆ కావ్యం అలాగే ఉంటుంది, కాబట్టి పరిస్థితులను బట్టి జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎంత సమర్థుడైనా ఒక్కోసారి ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అందదు, కోట్ల ఆస్తి ఉంటుంది, ఒక్కోసారి 100 రూపాయలు దొరకదు. ఆ పరిస్థితి అంతే, అన్నీ ఇరుక్కుపోయాయి ఎక్కడికక్కడ. ఎడారిలో ఇరుక్కుంటున్నాడు, మంచినీళ్ళు దొరకవు. నేను కోటీశ్వరుని నరిస్తే ఇంకాస్త దాహం వేస్తుంది, మంచినీళ్ళు దొరకవు. అరవకుండా ఉంటే కాస్త ప్రశాంతంగా ఉంటాడు, ఇంకో గంట బతుకుతాడు. గట్టిగా అరిచాడు అనుకో మంచినీళ్ళు, నేను కోటీశ్వరుని నేను అరిచాడు అనుకో, మంచినీళ్ళు దొరకపోగా గొంతు ఇంకా పీక్కుపోతుంది. అటువంటిప్పుడు నోరు మూసుకోవడం మంచిది. ఎందుకు సీత హనుమంతుడు కాదండి, ఆ తర్వాత అనంతరం కవులను కూడా అంతగా ఆకర్షించింది ఆ సాధ్యత్వం. సీత అంటే మహాకవి, అమృతం కురిసిన రాత్రి ఏమిటి, పగలు అమృతమే ఆయన వల్ల. చిన్న వయస్సులో స్వర్గస్థుడైన వాడు మెరిసిపోతాడు, గులాబీ పువ్వులాగా మనిషి. ఆ రంగు అసలు పచ్చగా మెరిసిపోతాడు, పచ్చ గులాబీలా ఉంటాడు. బాలగంగాధర తిలక్ దేవరకొండ తణుకులో ఉండేవాడు మహానుభావుడు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో. అమృతం కురిసిన రాత్రి కవితా సంపుడు సరే, గోరు వంకలని పద్య కవితా సంపుడు రచించాడు. అందులో ఎన్నో దేశభక్తిపరమైన పద్యాలు ఉన్నాయి, నాయకులు ఖండకావ్యాలు. అందులో సీత 1, సీత 2 అని 2 భాగాలు రాస్తాడు. అంటే ఈ రావణ వధ వరకు ఉండే సీత గురించి ఒక భాగం, స్వయంవరం నుంచి రావణ వధ వరకు, తర్వాత లవకుశ కథలో సీత మరో భాగం. కవి ఆ సున్నితమైనటువంటి స్త్రీ బాధని, స్త్రీ హృదయాన్ని పట్టుకోకపోతే కవి ఎలా అవుతాడు? ఆయన అంటాడు సీత గురించి, స్వశీల సంరక్షణ తత్పరా సతీ భవేదార్యపదే పరే స్థిత అన్న వాల్మీకి మహర్షి మాటలకు వ్యాఖ్యానం లాంటిది ఈ పద్యం. నాకు శరత్ప్రభాతముల నవ్య వికాసిత పారిజాత పత్రాకుల చెంచలంబైన రమ్య హిమాంబు కణమ్ముగాంస సంధ్యాకమనీయ పాలమున తల్కను ముత్తెపు చుక్కబొట్టు ఏకాకిగా నింగిలోగనగా తోచును సీత రూపమే, ఏకాకిగా నింగిలో నిలువగాగన తోచును సీత రూపమే. సీత కనిపిస్తుందిట దేవరకొండ బాలగంగాధర తిలక్ గారికి. ఎప్పుడు, ఎక్కడ? అయోధ్యలోనూ కాదు, అరణ్యంలోనూ కాదు, వారున్న తణుకు ఆకాశంలోనే కనిపిస్తుంది, తళుక్కుమని కనిపిస్తుంది. అంటే ఆత్మసాక్షాత్కారం. సీతాదేవి అంటే ఆత్మసాక్షాత్కారం కదండి. ఇక్కడే మనం మరొక మాట చెప్పుకోవాలి. ఈ దేవీ ఉపాసనాపరంగా జరుగుతున్నటువంటి ఈ సుందరకాండలో సీత చనిపోయి ఉంటుంది అనే భావన ఏమిటి అంటే ఎలాంటిదంటే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం యోగ సాధన చేసేవాళ్ళు, భగవద్ దర్శనం కోసం తప్పించేవాళ్ళు కొంతకాలం అయ్యేసరికండి, ఎంతకీ ఆ కోరిక తీరకపోయేసరికి, వాళ్ళకి ఏ అనుభవం కలక్కపోయేసరికి దేవుడు లేడేమో అని అనుమానం వచ్చేస్తుంది. అదే సీత చనిపోవడం అంటే. సీత చనిపోయిందనే భావన అంటే దేవుడు లేడనే భావనే.
దేవుడు లేడనే భావన అటువంటిది. అది వచ్చేస్తున్నట్టు లేదండి వీళ్ళు ఎవరో కల్పిస్తారు ఊరికని ఇవన్నీ లేదు, అలా అనుకోకూడదు. మనకు కనపడినంత మాత్రం లేనట్టు కాదు. మనం అంత స్థాయికి ఎదగలేదు. మనకి మనుషులే కనపట్లా, దేవుడు ఎక్కడ కనపడతాడు? సాటి మనుషులే కనపట్లా, దేవుడు కనపడతాడా? కానీ మనలో చాలామంది బాధలు ఎక్కువైనప్పుడు లేదా లోకంలో అనేక రకాల విషయాలు వింటున్నప్పుడు ఏదో అంటారు, అది ఇది ఏముంది అన్నీ తెలిసిపోతుంటాను, లాభం లేదు, దేవుడు లేడు, ఏదో చెప్పుకున్నారు. మనిషికి భయం వేసి దేవుడిని సృష్టించుకున్నాడు, ఏదో అంటారు. అగో ఆ దేవుడు లేడనే భావన కలగడమే యోగ సాధనలో ఎటువంటిదో ఇక్కడ సుందరకాండలో సీత చనిపోయింది అనుకునే భావన అటువంటిది. అంటే ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా చేసేది ఇంకా యుద్ధం ఎవరితో చేస్తావు? మహా అయితే ఇంకా కక్ష ఉంటే చేస్తుంది, ఎలాగో దక్కలేదు కాబట్టి రావణాసురుడు దక్కనిద్దు. ఇప్పుడు వాడు పడుకున్నాడు కాబట్టి చంపి ఈ క్రూరమైన ఆలోచన హనుమంతుడికి రావు. ఎందుకంటే ఆయన సుగ్రీవుడు బంటు సమస్య కాదు, రామభక్తుడు. అటువంటి ఆలోచన ఇంకెందుకు అనవసరంగా? ఇది ఇక్కడ తెలుసుకోవాలి. కానీ నిజంగానే భగవంతుడిని చూడదలుచుకుంటే, సీతను చూడదలుచుకుంటే తిలక్ గారిలో చూడొచ్చు. నాకు శరత్ప్రభాతముల, శరత్కాలంలో అక్టోబర్ నవంబర్ కార్తీక మాసం, ఆశ్వీజం కార్తీకం, ఆ శరత్ ప్రభాతాల్లో రేపు రాబోయే ఆశ్వీజం కార్తీకాల్లో పుణ్యం కోసం కాదమ్మా, ఆనందం కోసం లేవండి, ఆనందం కోసం లేవండి, జ్ఞానం కోసం లేవండి. పుణ్యాలు పక్కనట్టండి, పాపాలు కూడా పక్కనట్టండి. ఈ పుణ్యానికి ఆశపడడం, పాపానికి భయపడడం, ఈ రెండూ పోయినప్పుడే జ్ఞానం వస్తుంది. అందం కోసం, ఆనందం కోసం సూర్యుని చూద్దాం, చంద్రుని చూద్దాం, చెట్టును చూద్దాం, పుట్టను చూద్దాం, ప్రతి పువ్వుని చూద్దాం, పరవశించిపోదాం. అందుకోసం లేద్దాం ఆశ్వీజ మాసం, అందుకోసం చేద్దాం కార్తీక మాసం. గుళ్ళో అక్కడ దీపాల వెలుగులు చూద్దాం. దీపం వల్ల ఏదో వస్తుందని కాదు, దీపం వెలుగు చూడడం కోసం పెడదాం, దీపం వెలుగు కోసం దీపం పెడదాం. దీపం వల్ల ఏమీ రావక్కల్లా, మనకి రావక్కల్లా, దీపానికి రావక్కల్లా. దీనివల్ల పుణ్యం పాపం ఈ చర్చలన్నీ పక్కనట్టు. కార్తీక మాసంలో దీపాలు ఎందుకంటే ఆ వెలుగు చూడడానికి అంతే, అటువంటి వెలుగే మన గుండెలో నింపుకోవడానికి. అప్పుడు ఆ ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది అనేసరికి పెట్టకపోతే పాపం ఏమో, ఎన్ని పెట్టాలో, ఎలా పెట్టాలో, ఒత్తులు ఎన్నో, నూనె ఎంతో, ఈ గొడవలో పడిపోతాం. అది నాకు అవేం వద్దు, అసలు శివుడు ముందు అన్ని దీపాలు అలా పెడితే ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత బాగుంది, చాలు, ఇంకేం అక్కర్లేదు, ఆనందం చాలు. అప్పుడు ఆనందంగా పెడతాం. ఓ దీపం మర్చిపోయినా బెంగలేదు, ఓ ఒత్తి పక్కకెళ్ళినా ఇబ్బంది లేదు. జీవితంలో ఆనందం ముఖ్యమండి, జ్ఞానం ముఖ్యమండి. జ్ఞానం ఆనందం కలిపితే జ్ఞానానందమరంద బిందులకరీ స్నానంబు సామాన్యమా. అప్పుడు స్నానం మామూలు స్నానం ఏమిటండి? జ్ఞాన స్నానం చేస్తాం. జ్ఞానానందమరంద బిందులకరీ స్నానంబు సామాన్యమా. ఆ జ్ఞానానందంలో స్నానం చేయడం మామూలు విషయం. అది ఈ బోడు స్నానాలు ఏమో ఉపయోగిస్తాయి. అందుకని ఆ శరత్కాల ప్రభాతంలో పారిజాత వృక్షం పుష్పాలు వికసించిన చోట ఆ పారిజాత పత్రాల మీద చంచలంగా అలా కదులుతూ ఉండేటువంటి మంచు బిందువును చూసినప్పుడు నాకు సీత గుర్తొస్తున్నాడు. అంత స్వచ్ఛం అనమాట. అంతేకాదు, సంధ్యాకమనీయ ఫాలమున తల్కను ముత్తపు చుక్కబొట్టు ఏకాకిగా నింగిపై నిలువగా. సాయంకాలపు సంధ్యలో లేదా ఉదయ సంధ్యలో అలా ఏకాకిగా ఒక్క ముత్యపు చుక్క బొట్టులాగా అలా నక్షత్రం ఒకటి కనపడితే నాకు సీత గుర్తొస్తుంది. అంత స్వచ్ఛమైనటువంటి ఆకాశంలో సీతను చూడడం అంటే అతి స్వచ్ఛమైనటువంటి హృదయంలో భగవంతుడిని చూడటం. తోచును సీత రూపమే. మన హృదయాన్ని చిత్తశుద్ధిగా నీతి నిజాయితీలకి నిలయంగా చేసుకుంటే భగవంతుడు కనపడడం పెద్ద విశేషం అండి. ఆ నీతి నిజాయితీల్లో లేడండి ఆయన. ఆ అనుభూతి మనకు తెలియడం లేదంటే, స్వచ్ఛంగా హాయిగా నిద్ర పట్టిందంటే మనం ఎవడు సొమ్ము దోచుకోలేదని అర్థం, లేకపోతే పట్టదు. ఈ ఒక్కడు గుర్తుపెట్టుకుంటే దేశమంతా బాగుంటుంది. రామాయణం కంటే ఉపయోగించే గ్రంథమే ఉంది. అందులో సుందరకాండ కంటే గొప్పదే ఉంది. ఇటువంటి శ్లోకాల కంటే, తిలక్ గారి పద్యాల కంటే గొప్ప సాహిత్యమే ఉంది. అటువంటి అపూర్వమైన సాహిత్యంతోనే మళ్ళీ మనం కలుద్దాం. 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.